హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఒక ఊళ్ళో ఒకరోజు ఒక పెళ్లి జరుగుతుంది. ముహూర్తాలు బాగుంటే 2-3 పెళ్ళిళ్ళు జరుగుతాయి. మహా అయితే ఒక 10 పెళ్ళిళ్ళు. కానీ ఒక చిన్న పల్లెటూరులో ఒకే రోజు 100 పెళ్ళిళ్ళు జరుగుతాయా? నిజంగా ఇది సాధ్యమేనా? శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం నువ్వుల రేవులో మాత్రం సాధ్యమే. ఎందుకంటే ఈ ఊళ్ళో 3 ఏళ్లకు ఒకసారే పెళ్ళిళ్ళు జరుగుతాయి. అంతే తప్ప ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇక్కడ వీలు లేదు. ఇది ఆ గ్రామ ఆచారం. చేసుకుంటే ఇప్పుడు, లేకపోతే మళ్ళీ 3 ఏళ్లకే అన్నమాట. ఆదివారం శుభముహూర్తంలో మొత్తం 100 జంటలు ఒకటయ్యాయి. అందుకే ఊరంతా ఒకటే పండుగ వాతావరణం. ఏ వీధి చూసినా కళ్యాణ తోరణాలతో కలకలలాడింది. మంగళ వాద్యాలతో ఊరంతా మారుమోగిపోయింది. ఈ పెళ్లిళ్లలో ఇంకా చాలా విశేషాలున్నాయి. వరుడి మెడలో నగదు దండ తప్పనిసరిగా ఉంటుంది. తలపాగా ధరిస్తాడు. ఇంకొక విషయం ఏమిటంటే, పెళ్ళయ్యేదాకా పెళ్లి కొడుకు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటాడు. అంతేకాదు, పెళ్లితో పాటు తొలి రాత్రి కూడా ఈ 100 జంటలకు ఒకే ముహూర్తాన్ని నిర్వహిస్తారు. గతంలో ఈ పెళ్లిళ్లలో బాల్య వివాహాలు ఎక్కువగా ఉండేవట. రెవెన్యూ, పోలీసులు ప్రత్యేక చొరవ చూపి వాటిని నివారించారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఊరంతా ఒకేసారి జరిగే పెళ్లిళ్లకు ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ వస్తారు. వధూవరులకు కొత్త బట్టలు ఇస్తారు, ఆశీర్వదిస్తారు. ఇంకో తమాషా కూడా ఉంది. ఊరంతా పెళ్లిళ్ళైతే ఎవరి పెళ్లికి వెళ్ళాలి, ఎన్ని పెళ్లిళ్ళని కవర్ చేయాలి? అందుకే గ్రామస్తులకు ఇక ఇబ్బంది లేకుండా మొత్తం కుటుంబాలను పెళ్లి జంటలకు పంచుతారు. అంటే ఒక పెళ్లికి ఈ కుటుంబాలు అంటూ డిక్లేర్ చేస్తారు. వాళ్ళు మాత్రమే ఈ పెళ్లికి వెళ్ళాలి. భలే వింత ఆచారం కదూ. ఈ ఆచారం వల్ల పెళ్లిలో జరిగే ఖర్చు చాలా వరకు తగ్గిపోతుంది. అంతేకాదు, ఈ ఊరి యువతీ యువకులు ఆ గ్రామస్తులనే చేసుకోవాలి. అదో కండిషన్ కూడా ఉందండోయ్.